శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారమే మానవాహారం, మాంసాహారమే రాక్షసాహారం అని తెలుసుకొని శాకాహారిగా మారి వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులను తెలియజేస్తున్నారు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈ ప్రోగ్రాం ద్వారా. ఈరోజు మనతో కుకట్పల్లి పిరమిడ్ మాస్టర్ రమా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. నమస్కారం రమ గారు. నమస్తే సార్. మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారండి? నేను శాకాహారిగా మారడం అంటే ముందు మాంసాహారం తినేవాళ్ళం. 2010లో నేను ధ్యానానికి వచ్చాను. ధ్యానం చేస్తున్నా కూడా నాకు పెద్దగా తెలియదు. అంతకుముందుకు ఇలా ర్యాలీలు కానీ మాస్టర్స్ క్లాసెస్ కానీ ఎక్కువ అటెండ్ చేసేదాన్ని కాదు. నేను నా వర్క్ పరంగా బొటిక్ రన్ చేస్తాను. నేను ఆ వర్క్లోనే బిజీగా ఉండేదాన్ని. నేను 2013లోనే మా ఇంట్లో 41 days క్లాసెస్ పెట్టాను. అప్పటి వరకు కూడా నాకు తింటూ ధ్యానం చేసినా కూడా నాకు ఏం తెలియలేదు, ఏం చేస్తున్నా తెలియలేదు. ఎప్పుడైతే మా ఇంట్లో ధ్యానం పెట్టానో అప్పుడు మాంసాహారం పడకుండా తయారైంది. తిన్నప్పుడు స్టమక్ పెయిన్ రావడం, మోషన్స్లా ఉండడం, అట్లా సంథింగ్ చేంజెస్లా నాకు కనిపించింది. ఎప్పుడైతే మా ఇంట్లో ధ్యానం పెట్టానో ఆ ధ్యానం పెట్టిన తర్వాతే నాకు ఆ మాంసాహారం అనేది ఒంటికి పడకుండా అయిపోయింది. ఒంటికి పడకుండా అయిపోయి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఇన్ని రోజులు తిన్నాను, ఏం అవ్వలేదు. ఇప్పుడు క్లాసులు పెట్టడం వల్లనే ఇలా అయ్యిందనేది నాకు దాని తర్వాత అర్థమైంది. ముందు తెలియలేదు. మా ఇంట్లో క్లాస్ పెట్టిన తర్వాతనే నాకు అది తేడా నాకు అర్థమైంది. స్టమక్ పెయిన్ రావడం, మోషన్స్కి పెట్టడం, సమ్ చేంజెస్ నాకు కనిపించాయి. కనిపించడంతో ఇంకా నేను ఈ ధ్యానం చేస్తూ శాకాహారం తింటూ మాంసాహారం మానేయకపోతే ఈ ధ్యానానికి నేను పనికిరాను అనే సంగతి నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను శాకాహారిగా మారాను. నేను శాకాహారిగా మారడమే కాదు, మా మమ్మీ పుట్టిన 5 పిల్లల్లో 5 అందరం ధ్యానం చేస్తాము. ధ్యానం చేస్తూ శాకాహారాన్ని పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగానే ఉన్నారు. ఇప్పుడు మాంసాహారి ఎవరు ముట్టరు. అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మవారిని చేసేవాళ్ళు. 3 yearsకి ఒకసారి నరబలి అనేది మా ఇంట్లో జరిగేది కానీ చేయాలి ఎట్లయినా సరే. మనం మానేసినా సరే మనం అమ్మవారికి కంపల్సరీ చేయాలనేది మా మమ్మీ, మా డాడీ అందరూ అనేవాళ్ళు. నేను 2010లో వస్తే మా బ్రదర్ 2011లో వచ్చాడు. అయితే నువ్వు చెయ్యాలి, నువ్వు కంపల్సరీ చేయాలంటే మా బ్రదర్ ఒప్పుకోలేదు. నేను అసలు మాంసాహారం తినను, నేను ఒక జీవిని బలించి అమ్మవారిని సంతోషపెట్టే పనులు నేను అసలు చెయ్యను, నాకు అవసరం లేదు అంటే మా ఇంట్లో వాళ్ళు, నువ్వు ఒకవేళ ఇలా చేయకపోతే నీకు ఏదైనా చెడు జరుగుతుంది, నువ్వు దానికి సిద్ధమేనా అంటే నాకు ఏ చెడు జరిగినా నీకు సిద్ధమే, కానీ బలిని మాత్రం చేయనని గట్టిగా అనుకున్నారు. అలా గట్టిగా అనుకోవడంతోనే ఇంక మొత్తం అసలు మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 7-8 years నుంచి అమ్మవారిని కూడా చేయలేదు. అసలు మేము తినక దాదాపు ఇప్పుడు 10 years దాదాపు అవుతుంది. అప్పటి నుంచి ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నా కూడా వెజిటేరియన్ తినేసి రావడం జరుగుతుంది. కొంచెం ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే ఏదో జరుగుతుంది అనే నమ్మకాలు ఉండే కదా. మీరు అనుకున్న బలి ఇవ్వలే. ఎట్లున్నారు మీరు అందరూ? ఇవ్వలేదు. హాయిగా ఉన్నారా? హాయిగా ఉన్నాము. మా తమ్ముడు కొడుక్కి బాగోకపోయినప్పుడు నువ్వు ఇలా చేయనందుకే ఇలా ఉన్నాయని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే మేము చేస్తున్న ధ్యానం ఒకరిని బలి ఇచ్చి మేము బాగుపడే అవసరం మాకు లేదు. ఒకవేళ సంథింగ్ ఏదైనా జరిగితే కూడా ఐఎమ్ అగ్రీ అన్నట్టుగా తమ్ముడు బాగా గట్టిగా కూర్చున్నాడు. మాకు ఏదైనా సరే మంచిగా అవుతుంది, బలి ఇచ్చినంత మాత్రాన మేము మంచిగా అవుతున్నాం అంటే అలాంటి మాకు మంచి వద్దని తమ్ముడు చాలా గట్టిగా అలా చెప్పారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం లేదు, ఏమీ జరగలేదు. ఆ నమ్మకాల నుంచి బయటపడ్డాం. అది ఆ మెసేజ్ వెళ్ళాలా. ఆ నమ్మకాల నుంచి మేము బయటపడ్డాం. మాకేమీ జరగలేదు, మేము అన్నీ ఆపేసాము. రైట్. జంతు బలులు ఇచ్చినప్పుడే ఇబ్బందులు ఎక్కువ ఉండే, జంతు బలి ఆపేసిన తర్వాతనే హాయిగా ఉన్నామని మీరు చెప్తున్నారు. అది 100% వండర్ఫుల్ పాయింట్. ఇప్పుడు మీరు చెప్పండి, మాంసాహార కుటుంబంలోనే ఉండి శాకాహారిగా మారడం జరిగింది. మాంసాహారం తిన్న రోజుల్లో శరీరము, మనస్సు, కుటుంబంలో ఎలా ఉండేది? శాకాహారిగా మారిన తర్వాత శరీరంలో, మనస్సులో, కుటుంబంలో ఎలాంటి మార్పులు చూస్తున్నారు? అయితే శాకాహారం తింటున్నప్పుడు మనం ఎంత తిన్నా లైట్గా ఉంటుంది, హెవీ అనిపించదు. ఒక మాంసాహారం తిన్న బాడీ చాలా అనీజీగా అయిపోతుంది. అసలు చాలా తిన్న రోజుల్లో అనీజీగా ఉండే, మత్తుగా ఉండేది. అది తింటే కంపల్సరీ పడుకోవాలి. అసలు ఎంత కంట్రోల్ ఉన్నా కంట్రోల్ అవ్వదు అసలు. రైట్. శరీరం ఏమో అనారోగ్యం, మనసు ఏమో చాలా డల్గా ఉండేది. కుటుంబంలో అందరు ఎలా ఉండేవారు మాంసాహారం తిన్నప్పుడు? అప్పుడు మాంసాహారం తిన్నప్పుడు ఎలా ఉండేది అని అంటే
మనిషి మనస్తత్వము ఎవరు బాధపడ్డా మనకు సంబంధం లేదు, నాకేం లే అనుకునేది, నాకెందుకు అని ఒకరినొకరు బాధ పెట్టుకునే వాళ్ళ. కామన్గా ఏమైనా చిన్న చిన్నవి జరిగినా కూడా మనసుకు అవి బాధ అనిపించేవి కాదు. ఒక మనిషి క్రూరత్వంతో జంతువులను చంపి తినేటప్పుడు మనం ఎలా మంచి చేస్తాం, ఎదుటి వాళ్ళ మంచి అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే మనం జంతు బలిని ఆపేసి మనం సహకారులుగా మారతామో మన మనసు చేంజ్ అవుతుంది. అప్పట్లో బాగా గందరగోళంగా ఉండేది, చాలా డిస్టర్బెన్సెస్గా ఉండేది, అన్ఈజీగా ఉండేది, ప్రశాంతత అనేది లేదు. ఒకరికొకరు కలహాలు ఉండేవి, చాలా ఉండేవి, చాలా మనస్పర్ధలు కూడా ఉండేవి. చిన్నదానికి కోపం తెచ్చుకోవడం, ర్యాషెస్గా మాట్లాడడం, అలా చాలా రూడ్గా బిహేవ్ చేయడం అట్లా ఉండేది. ఎప్పుడైతే శాకాహారులుగా మారుతామో ఆ మనిషి లోపల ఉన్న గుణాలు, ఆర్గాన్స్ అన్నీ కూడా మనం ఎలా చెప్తే అలా వింటాయండి. రైట్. టోటల్గా కుటుంబ కలహాల నుంచి బయటపడ్డారు, శాకాహారిగా మారితే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, మనసు ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. కుటుంబాల్లో అపార్థాలు రావడానికి ఒకానొక కారణం మాంసాహారం. అది మనం ఒక కర్మ చేస్తున్నాం, ఆ కర్మ మనల్ని ఎలా హ్యాపీగా ఉంచుతుంది. కామన్ పాయింట్ అది, చిన్న లాజికల్. చిన్న పిల్లలకు కూడా ఒక చిన్న విషయం ఆలోచిస్తే ఈజీగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక జీవిని మనం చంపేస్తున్నాం. ఆ జీవిని చంపేసేటప్పుడు తను ఎంత బాధపడుతుందో ఆ బాధ మనకు ఎందుకు హ్యాపీని ఉంచుతుంది, మనం రియలైజ్ అవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక మనిషిని హ్యాపీగా ఉంచితే, మనం అంటారు ఒకరికి దానం చేస్తే అమ్మ నువ్వు చల్లగా ఉండు, ఆ దానం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి నువ్వు చల్లగా ఉండని దీవిస్తున్నారు. ఆ క్రూరత్వము, ఆ మనస్తత్వము అది ఎంత హింసపడుతుందో కల్లారా చూస్తూ కూడా మనం ఇలా చూసుకుంటూ దాన్ని బలిచేటప్పుడు దాని బాధ మనకు ఎందుకు ఎఫెక్ట్ అవ్వదు, కంపల్సరీ అవుతుంది. చిన్న చిన్నగా మానేసే టైంలో కూడా ఫిష్ తేవడం అనేది మా ఇంట్లో నేనే, అసలు ఎవరికి తెలియదు. ఇలా మరీ ఐ ఓపెన్ చేసి మరీ చూసి తెచ్చుకునేదాన్ని. అలా చూసి తెచ్చుకునే నేను మానేశాను. మా ఇంట్లో ఎవరైనా కావాలంటే కూడా సరే నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళి తీసుకురానంటే అసలు నా వల్ల కాలేదండి. ఒకరోజు ఒప్పుకోలేదు, ఇలా పట్టి తీసాను, అది లైవ్ దేమన్నారు. అసలు ఇలా పట్టి చూస్తుంటేనే నాకు ఇబ్బందిగా ఉంది. అదే కనీసం అది ఇంకా తప్పదు, తీసుకెళ్ళాలి. అవతల మనసు అలాగా చెప్తే చేయలేదని వాళ్ళు బాధపడతారు. వెళ్ళాను, లైవ్ ఫిష్ ఇచ్చాను, దాన్ని ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే నాకు కొడితే నేను ఎంత ఫీల్ అవుతానో అంత ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి తేవడం కూడా మానేశాను. అదే ఆ రోజు నుంచి నేను అలా దాన్ని కొడుతున్నప్పుడు ఇచ్చే జలక్స్ ఉన్నాయే, నేను అది కొడుతున్నప్పుడు ఇచ్చే జలక్స్ ఉన్నాయే, అలా కొట్టేసరికి ఇలా అంటుంటే అందరు నన్ను చూసి స్టన్ అయిపోతున్నారు. నాకు అంత ఇబ్బందిగా ఉంది. అది అన్ని రోజులు నేను ఇష్టంగా చూసి తీసుకొని వచ్చే నేను ధ్యానంలోకి వచ్చాక ప్రతి జీవిని కూడా మనం ఎలా ఉన్నామో దాన్ని అలా ప్రేమించాలనే తత్వం నేర్చుకున్న తర్వాత ఆ జీవిని నేను అలా హింస పెడుతుంటే నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇది లైవ్ ఎగ్జాంపుల్ మనకి. ఇది నా లైవ్ వాళ్ళకు అంటే జంతువులను హింసిస్తే మనం కూడా హింసించబడతాం కంపల్సరీ. దానిలో మన జీవము, మనలో జీవము ఉంది 100% ఉంది. అది నేను అది లైవ్గా అసలు నన్ను అక్కడ చూసిన వాళ్ళు భయపడుతున్నారు. అసలు ఈ అమ్మాయికి ఏమైంది, ఇలా ఎగురుతుంది ప్రతిసారి, దాన్ని కొట్టగానే ఇలా అనేసి ఇలా అంటున్నాను. అసలు ఎంతో భయము, అసలు నాకు అసలు అక్కడ ఉండలేకపోయాను. అసలు చాలా ఇబ్బందిగా ఉండేది నాకు. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదండి. నాకు నిజంగా లైవ్గా అప్పుడు అనిపించింది శాకాహారం అని అందరూ గొంతులు తెగేటట్టుగా ఎందుకు అరుస్తున్నారు ఏంటనేది నాకు కల్లారా నేను చూసాను ఆ రోజు. శాకాహార ర్యాలీ యొక్క ప్రాముఖ్యత అర్థమైంది, బాగా అర్థమైంది. ఈ ర్యాలీ యొక్క విశిష్టత కూడా అండి, చెప్పండి. మనం ధ్యానం చేయడం వల్ల కొంచెం గ్రోత్ ఉంటుంది, ఆ ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఇంకో కొద్దిగా ఉంటుంది. కానీ శాకాహార ర్యాలీ తిరగడంలో ఎంత ఎనర్జీ ఫామ్ అవుతుందని లైవ్గా అనుభవించిన వాడు తప్ప నార్మల్గా చూసేవాడు చెప్పలేడండి. అంత ఎనర్జీగా ఉంటుంది. ఆ ర్యాలీకి వెళ్ళేసి వస్తే ఎంత ఎనర్జీగా ఉంటుందని అంటే, ఇప్పుడు మనల్ని ఎంతోమంది దీవిస్తున్నారు. ఆ మూగజీవాలు అయితే ఏంటి, ఇంకొకరు ఏంటంటే వీళ్ళు మూగజీవాలను చంపకూడదని ఒక ఉద్యమంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళనే తపన ఎదుటివాడిలో కూడా ఉంది. వాళ్ళు మారడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ ముఖ్యంగా వాళ్ళు ఎంత గట్టిగా రీచ్ అవుతున్నారంటే చంపకూడదు అనేది ఇంత మంచిదా
అందుకు ఇంతమంది ర్యాలీ చేస్తున్న విలేజెస్లో తమ్ముడు వాళ్ళు ర్యాలీ చేస్తున్నప్పుడు వెళ్తూ ఉంటారు. తెలియదు అసలు ర్యాలీ ఏంటంటే తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, కానీ అలా చూస్తూ ఉంటారు. ర్యాలీ అంతా అయిపోయాక ఒక రియలైజ్మెంట్ వాళ్ళలోనే, అవునా ఇంత ఉందా ఇందులో. ర్యాలీలు చేసిన తర్వాత ఆ ఏరియాలో ఏం మార్పు వచ్చింది? అక్కడ ర్యాలీలు చూసి మారిన వాళ్ళు ఉన్నారా? ర్యాలీలు చూసిన మారిన వాళ్ళు, ర్యాలీ అంతా కంప్లీట్ అయ్యాక ఒక గంట ధ్యానం కూర్చోబెడతాం. ఆ గంట ధ్యానానికి వచ్చిన వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతున్నారు సార్. రైట్. కనెక్ట్ అవ్వడం, ఎందుకంటే విలేజెస్లో శాకాహారిగా మారు తర్వాత ధ్యానం చెయ్యనంటే అసలు ధ్యానమే నాకు వద్దు అంటారు. అది పత్రిసారి వల్ల అయ్యింది. పత్రిసారి నోట్లో ఉన్న మాట ఎనర్జీ లెవెల్స్, అది ఆ ఎనర్జీకి మనం చెప్పలేం. మన ఎనర్జీ లెవెల్ వాళ్ళు మార్చడానికి కుదరదు. ముందు ధ్యానంలోకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు శాకాహారిగా మారడానికి అదే ప్లాట్ఫారం అవుతుందండి. మనం చెప్తాం చాలా వరకు, కానీ వాళ్ళకి లైవ్గా వాళ్ళు మన ర్యాలీల ద్వారా ఎక్కువ రీచ్ అవుతుంది. ర్యాలీల ద్వారా ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి కాబట్టి టైం తీసుకుంటారేమో, కానీ అందరూ కలిసి ఒక ర్యాలీ చేస్తున్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అయి దానికి అలైన్ అవుతారు. ఊర్లో జంతువులను చంపకూడదు అనే నినాదాలు ఒక ఎనర్జీ లాగా ఫామ్ అయిపోయి ఆ ఊరిని కొద్దిగా ఎక్కడ ఏవే ఊర్లో చేశారు మీరు? ఇప్పుడు తమ్ముడు వాళ్ళ ర్యాలీలో 41 వీక్స్ మిడ్తూరు మండలం అయిపోయింది. 41 వీక్స్ 66 కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాలగా మారింది. తర్వాత ఇప్పుడు బంగ్లా మండలం జరుగుతుంది. ఎంత గొప్ప ర్యాలీస్ ఎలా చేస్తున్నారు ఏంటనేది 3 days వర్క్ సార్. అది ఫ్రైడే వెళ్ళి అన్ని పర్మిషన్లు తీసుకోవాలి, సాటర్డే వెళ్ళి అన్ని పాంప్లెట్లు పంచాలి, సండే రోజు ర్యాలీ. సండే కూడా మార్నింగ్ మా ఇంట్లో తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే వచ్చిన వాళ్ళకి అందరికీ టిఫిన్ ఉంటుంది, అక్కడ నుంచే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం, ఎక్కడెక్కడ దూరం నుంచి. ర్యాలీల వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది, మారుతున్నారు. ఓకే, బాగుంది. శాకాహారం తినడం వల్ల శరీరానికి, మనసుకి, భావాలకి ఎలాంటి లాభాలు ఉంటాయి? శాకాహారం తినడం అనేది ఒక గొప్ప విషయం. ఓకే, ఆ గొప్ప విషయం మనం అనుభూతితో చెందుతూ శాకాహారం తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుందంటే, అసలు మనం పాడైపోయిన శరీరాన్ని కప్పిపెడితే స్మెల్ వచ్చేస్తుంది అది మాంసాహారం తింటే. అదే మంచిగా ఉన్న శరీరాన్ని కప్పిపెడితే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏ స్మెల్ రాదు. మనం మాంసాహారం తినుకుంటూ మన బుద్ధులు బాగుండాలి, మన మనసు బాగుండాలి, మనం ఆరోగ్యంగా బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, అందరూ నన్ను మెచ్చుకునేలాగా ఉండాలి, అందరూ నన్ను అర్థం చేసుకునేలాగా ఉండాలి అని మన మాంసాహారం తినుకుంటూ ఎన్ని నినాదాలు చేసినా మనల్ని ఆపోజిట్ వాళ్ళు అర్థం చేసుకోరు, ఆపోజిట్ వాళ్ళని మనము అర్థం చేసుకోం. ఒక శాకాహారిగా మాంసాహారిగా మానేసి శాకాహారిగా మారిన తర్వాత మనలో ఉన్న లోపల గుణాలు, మనం ఏది మాట్లాడితే అదే పర్ఫెక్ట్గా వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు ఏది చెప్తే అది మనం రీచ్ చేసుకోగలుగుతాం. మన భావాలు వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళ భావాలు మనకి అర్థమవుతాయి. పాజిటివ్ భావాలు, పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకుంటాము. టోటల్ మన బాడీయే పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్తుందండి. మన మాట కానీ, మన నడవడిక కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ, ఏదైనా కూడా మన ప్రతి ఒక్కటి పాజిటివ్గా వెళ్తుంది. మనం పాజిటివ్ని ఇస్తున్నాం కాబట్టి మన బాడీకి, మనం నెగిటివ్ని ఇస్తే నెగిటివ్గానే ఆలోచిస్తుంది. క్రూరత్వంగా మనం తింటుంటే క్రూరత్వంగానే ఆలోచిస్తాం. మనం మంచిగా తింటుంటే మనం మంచిగానే ఆలోచిస్తాం. మనం ఆహారం ఎప్పుడైతే మారుతుందో మన గుణాలు, మన ఆర్గానిక్స్ అన్నీ కూడా మారుతాయి. ఓన్లీ శాకాహారం తింటూ ఉండడం వల్ల. శాకాహారం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి, చాలా. రైట్. ఇప్పుడు జంతువు మాంసం తినొద్దు, కట్ చేయొద్దు అన్నారు, బాగుంది. ఎగ్ శాకాహారమే కదా, మనం ఏం కట్ చేయట్లేదు కదా, అది తినొచ్చు కదా, ఇది శాకాహారము అని వాదిస్తూ తినే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కడుపులో ఉన్న బిడ్డ చంపేస్తే పాపం లేదా? 100% పాపం. మరి ఆ గుడ్డు మనం ఆమ్లెట్ వేసుకొని తినకపోతే దాంట్లో ఒక బేబీ ఉంది కదా, అది ఎట్లా కాదు? మనం ప్రెగ్నెన్సీలో ఉన్న బిడ్డని చంపడం తప్పు కాదు అంటే ఓకే, మీరు గుడ్డు తినడం తప్పు కాదు. ఇది తప్పు అయితే అది కూడా తప్పు. మీ బిడ్డని మీరు చంపుకోకపోతే చంపడం కరెక్ట్ అని మీరు అనుకుంటే ఆ గుడ్డును పగలగొట్టడం కూడా కరెక్టే. ఓకే, అది అంటే బిడ్డ పుట్టక ముందే తింటున్నాం మనం, అంతే. మరి మాంసం తినడం అంటే పుట్టి పెరిగినాక తింటున్నాం, ఇదేమో పుట్టక ముందే చంపేస్తున్నాం అర్థం. అంతే. మరి మనం అబార్షన్ చేయించుకుంటున్నాం అంటే బిడ్డని చంపేస్తున్నట్టే.
ఒకవేళ బై మిస్టేక్ మనకు మన చేతుల్లో లేకుండా పోయినా కూడా మనం బాధపడకుండా ఉన్నామా? అబార్షన్ అయిందని 3-4 రోజులు బెడ్ ఎక్కేసి అత్తమామ తిడుతూ ఉంటే నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు మా బిడ్డని చంపేసావు అంటే మాటలు పడట్లేదా? తప్పనే కదా వాళ్ళు తిడుతున్నారు, మరి తప్పనే. నాకేదో జరిగిందనే బాధతోనే కదా నువ్వు అడుగుతున్నావు. అలా అన్నప్పుడు ఈ గుడ్డు ఆమ్లెట్ తినడం వల్ల కరెక్ట్ అని ఎలా అంటారు? రైట్, కాబట్టి కరెక్ట్ కాదు, ప్లస్ అది మాంసాహారమే, శాకాహారం కాదు అనేది చెప్తున్నారు మీరు. ఎస్, వండర్ఫుల్. ఈ జంతు బలుల వలన మీరు అసలు జంతు బలుల వల్ల ఆ మూఢనమ్మకాలని బ్రేక్ చేసేసారు మీరు, రైట్? ఈ జంతు బలుల వలన పర్యావరణానికి ఏమైనా నష్టాలు జరుగుతాయంటారా? తప్పకుండా. ఇప్పుడు జంతువుని చంపేస్తున్నాము, దాని బ్లడ్ సగం తీసేస్తున్నాం, దాని తోలు తీసేస్తున్నాము, దాని లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసుకొచ్చి డస్ట్బిన్లో పోస్తున్నారు. ఆ స్మెల్ పర్యావరణానికి వెళ్ళిపోతుంది. ఆ స్మెల్. ఎస్. ఆ మటన్ షాపులలో, చికెన్ షాపులలో ఎంత డస్ట్ తీసుకెళ్ళి ఒక చోట వేస్తే అది ఎన్ని రోజులని స్మెల్ లేకుండా ఉంటుంది. ఆ స్మెల్ ఎన్ని రోజులు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ జంతువులాగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. దాన్ని చంపి దాన్ని కొన్ని అవసరానికి వాడుకొని కొన్ని అనవసరం బయటికి పడేస్తే నష్టపోయేది మనమేగా. దూరం ఉంది. ఈ తిన్నదానికన్నా లాభం వచ్చుడు సంగతి పక్కన పెట్టు, ఆ వేస్టేజే ఎక్కువ మనల్ని పర్యావరణాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. కంపల్సరీ. ఓహో, ఇది అల్టిమేట్ పాయింట్. ఇంకా ఈ జంతు బలుల వల్లనే, ఈ జంతు హింస వల్లనే ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అంటుంటారు, దాని గురించి చెప్పండి. వాతావరణం ఎందుకు మారకుండా ఉంది? ఇప్పుడు మీరు అన్నట్టు వేస్టేజ్ అక్కడ పడేసాము, ఆ స్మెల్ రోజు స్ప్రెడ్ అవుతుంది. ఎంత మంచిగా ఉన్న వాతావరణం అయినా కూడా కొంచెమన్నా కల్తీ జరుగుతుంది. ఆ కల్తీ మనల్ని అంటదా? మనం అందులోనేగా ఉన్నాం, మనం ఎక్కడ లేం కదా. ఎంతసేపు మనం ఇంట్లోనే కూర్చోంగా బయట తిరుగుతూ ఉంటాం. బయట తిరిగేటప్పుడు ఆ కల్తీ మనకి ఎక్కడో ఒక చోట తగులుతుంది. ఆ తగిలినప్పుడు ఏ చిన్నదైనా మనకు చెడు జరగడం 100% కరెక్టే కదా. మనం బయటకు పోకుండా ఇంట్లో కూర్చోలేం, ఆ చెడు మనల్ని తగలకుండా ఉండదు, ఎలా కరెక్ట్ అవుతుంది? సో అది స్ప్రెడ్ అయిందే చాలా ప్రమాదకరంగా. సో చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత మాంసాహార కుటుంబం నుంచి, జంతు బలులు చేసిన కుటుంబం నుంచి వచ్చారు, మీరు మానేశారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది మారారా? స్ఫూర్తి పొంది మారారా అని అంటే చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి. మా ఫ్యామిలీ చాలా పెద్దది, డాడీకి 5 అన్నదమ్ములు. అందులోనే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కుటుంబాలు జాయిన్ అవుతున్నాయి, మారడానికి అవకాశం వస్తుంది. అలాగా ఈ ర్యాలీస్ తరపున మారిన వాళ్ళు ఎంతమందో చెప్పండి, ఒకరిద్దరు గురించి. ఒకరిద్దరు చెప్పాలంటే ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాం మేము. డాడీకి 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ముల్లో మా బాబాయ్ కూతురు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు సరస్వతి. ఆ అమ్మాయి ధ్యానం వల్ల వచ్చి వాళ్ళ ఇంట్లో కనీసం అంటే వీక్లీ 3-4 డేస్ వరకు నాన్ వెజ్ కంపల్సరీ. అలాంటి అమ్మాయి టోటల్గా మానేసింది ఓన్లీ ధ్యానం వల్లే. సో మారిన తర్వాత ఎలా ఉంది అమ్మాయి? అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? చాలా బాగుంది. అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చదువుతుంది? ఆ అమ్మాయి మార్పు ఎలా జరిగిందంటే, తను క్లియర్గా చెప్పాలంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. కాదు, ఇప్పుడు తను మారిన తర్వాత ఎలా ఉంది, తనలో మార్పులు ఎలా ఉన్నాయి? అయితే తనకి 24 ఇయర్స్లో మ్యారేజ్ అయింది. 55 ఇయర్స్కి తన హస్బెండ్ చనిపోయారు హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. మా చెల్లి, ఆ అమ్మాయి ఇద్దరు ఒక ఏజ్ పిల్లలు. ఈ అమ్మాయికి ముందు పెళ్ళయింది, ఆ అమ్మాయికి ఒక 6-7 ఇయర్స్ తర్వాత పెళ్ళయింది. మా బాబాయ్ చిన్నప్పుడే హార్ట్ అటాక్తో చనిపోయారు. అయితే తనలో ఒక భావం ఉండేది, వాళ్ళ నాన్నగారు ఉండబట్టే ఆ అమ్మాయికి ముందు పెళ్ళి చేశారు, ఆ అమ్మాయి లైఫ్ బాగుంది, నాకు పెళ్ళి చేయలేదని కొంచెం బాధపడేది. దాని తర్వాత హస్బెండ్ చనిపోయాక కూడా నా లైఫ్ ఇంతేనని ఎప్పుడు ఏడుస్తుండే చాలా వరకే. ధ్యానంలోకి వచ్చాక, శాకాహారిగా మారిపోయాక అమ్మాయి ఎంత రియలైజ్మెంట్, అసలు నా లైఫ్ నేనే తెచ్చుకున్నాను. అది శాకాహారిగా మారితే అలాంటి గొప్ప రియలైజేషన్ వచ్చింది, చాలా మారింది. రైట్, ఓకే. ఇంకా చివరిగా చెప్పండి, శాకాహారం వల్ల గుణాల్లో మార్పులు అనే మాట యూజ్ చేశారు కదా, ఆ గుణాల్లో మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎలాంటి గుణాలు, ఏ రకంగా గుణాలు మారుతాయో చెప్పండి, ఒక 2-3. గుణాలు మారడం అంటే నా వరకు నేనే చెప్తాను, ఇంకొకరు ఉన్నారు కదా నా చుట్టూ ఉన్న వాళ్ళే కూడా నాది లైవ్గా చెప్తాను. నేను ధ్యానంలోకి రాకముందుకు, ధ్యానంలోకి వచ్చాక చాలా మార్పులు ఉన్నాయి. ఎప్పుడు కూడా అందరూ నా వాళ్ళనే ఫీలింగ్ ఎక్కువ,
శాకాహారిగా మారాక అంతా నా కుటుంబమే అన్న భావన వచ్చింది. ఇది గ్రేటెస్ట్ గుణం కదా. అవును, థ్యాంక్ యూ. సో ఇంకా మీకు ఈ చేపది చెప్పినప్పుడు అర్థమైంది ఏంటంటే కరుణ బాగా పెరిగింది. అవునండి, అంతకుముందు రాక్షసత్వం ఉండే. అవును, ఆ జంతువు చనిపోతున్నా కూడా విలవిల్లాడుతున్నా కనబడేది కాదు. కన్ను తెరిచి చూసే మీరు విలవిల్లాడడం అంటే కరుణ పెరుగుతుంది. అవును, శాకాహారిగా మారితే కరుణ పెరుగుతుంది, మనలో ఉన్న భయాలు పోతాయి. సో కుటుంబంలో సఖ్యత వస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా తరపున నేను ప్రేక్షకులకు చెప్పాలంటే ధ్యానానికి రండి. ధ్యానం మీ జీవిత భాగస్వామి ఎప్పుడైతే అవుతుందో శాకాహారిగా దానికన్నా ముందు అవ్వడానికి ట్రై చేయండి. శాకాహారిగా మారితేనే ధ్యానిగా తొందరగా మారతారు. శాకాహారిగా మారకుండా ధ్యానిగా ఉండాలంటే అయ్యే పనులే కాదు. అది నేనే ఎగ్జాంపుల్. ముందు శాకాహారానికి ట్రై చేయండి, కాకపోతే ఫస్ట్ ధ్యానానికి వచ్చిన తర్వాతనే శాకాహారిగా మారండి. కానీ మనిషి శాకాహారిగా మారడం అనేది ఇంపార్టెంట్. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ రమ గారు. విన్నాం కదా లైవ్ ఎగ్జాంపుల్. తెలియక సాధన చేస్తున్నా కూడా తినొద్దని తెలియక తిన్నారు, కానీ ఏం జరిగిందో తెలుసుగా. దాన్ని ప్రచారం చేయాలి అన్నప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది. ఒకసారి సాధన చేసినప్పుడు, ఒకసారి సత్యం అర్థమైనప్పుడు మన బాడీయే చెప్తుంది, మన హృదయమే చెప్తుంది అనడానికి వీరే నిదర్శనం. కుటుంబంలో ఉన్న కలహాల నుంచి బయటపడడం, ఎన్నో రోజుల నుండి అది పరంపరగా వస్తుంది, దేవుళ్ళకు బలి ఇవ్వాలి, లేకపోతే పెద్దలు పెట్టిన ఇదిని ఎలా మనం దూరం చేస్తాము అనేటువంటి ఆ మూఢ నమ్మకాల నుంచి, భావాల నుంచి బయటపడి బలి ఇవ్వకపోతే ఏదో జరుగుతుందన్న అపోహ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి బయటపడ్డారు. గత 10 సంవత్సరాల నుంచి శాకాహారులుగా ఉన్నారు, ఎలాంటి జంతు బలులు చేయట్లేదు, ఏ దేవుడు దేవతకు బలి ఇవ్వట్లేదు, అయినా హ్యాపీగా హాయిగా ఉన్నారు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు విన్నాం కదా. కాబట్టి మిత్రులారా, ఈ మూఢ నమ్మకాల నుంచి బయటపడదాం, శాకాహారులుగా మారదాం, ఆనందంగా హాయిగా జీవిద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.